ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా స్తోత్రము. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని దర్శించుమని, పరిశుద్ధాత్మదేవ మీరు మాకు పరిచర్య చేయమని మీ చేతులకు అప్పజెప్పుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, ఆయా భక్తుల యొక్క జీవితాల్లో నుంచి కొన్ని సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. గడిచిన వారాల్లో యోబు జీవితాన్ని గురించి, అటు తరువాత కీర్తన గ్రంథంలో నుండి కొన్ని సంగతులను ధ్యానం చేసుకున్నాము. ఈ దినాన సామెతల గ్రంథము 1వ అధ్యాయం నుండి కొన్ని మాటలను మనము చూద్దాము. ప్రియులారా, సామెతల గ్రంథము సొలొమోను రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనందరికీ తెలిసినటువంటి సంగతి ఏంటంటే, సొలొమోను దేవుని సన్నిధిలో, దేవా నేను బాలుడను, ఈ ప్రజలను పరిపాలించుటకు కావలసిన జ్ఞానము నాకు ఇవ్వు అని అడిగినప్పుడు దేవుడు అతనికి జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అతని వంటివాడు అంతకు ముందు ఎవరూ లేరు, ఆ తరువాత ఎవరూ లేరని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా సొలొమోను ఈ యొక్క సామెతలను మన కొరకు పొందుపరిచి ఉన్నాడు. అనేకమైన ఆశీర్వాదకరమైనటువంటి సంగతులు, అనేకమైన ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఈ సామెతల గ్రంథంలో మనకు కనబడతా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వీటిలో లేదా సామెతల గ్రంథంలో మనకు కనబడే ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుని జ్ఞానము, ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానము లేదా వివేచన అని మనం చెప్పుకోవచ్చు. ప్రియులారా, దేవుని జ్ఞానము ఎంతో ముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభువారు బుద్ధి, జ్ఞాన, సర్వ సంపత్తులకు మూలమని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. వీలైతే చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే ఆ మాట మనకు కనబడతా ఉంది. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. అలాగే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే
యేసుక్రీస్తు ప్రభువారు దేవుని జ్ఞానమై ఉన్నారనే సంగతి మనకు అర్థమవుతా ఉంది. 1 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితరముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే అధ్యాయము 30 చూసినట్లయితే అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు జ్ఞానమై ఉన్నారనే సంగతిని మనం ఎప్పుడూ కూడా గ్రహించుకుంటూ ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అని దేవుని వాక్యము మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. సామెతల గ్రంథంలో కూడా ఆ జ్ఞానాన్ని గుర్చినటువంటి సంగతులు సొలొమోను రాయించి ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 12 అధ్యాయము 4 చూసినట్లయితే ఒక మాట మనకు కనబడతా ఉంది. సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు. చదవండి ఎవరైనా వీలైతే ఆ మాట. దేవుని మందిరములో ప్రవేశించి ఏదండి, మత్తయి సువార్త 12:4 చదవండి ఒకసారి. అంతేనా? మత్తయి సువార్త 12 అధ్యాయము, ఒకవేళ రిఫరెన్స్ తప్పు చెప్పానా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ఏమండి, ఇంకా ఎన్నో వచనం? 12:6 అండి. ఓకే. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ఇంకా సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడనే ఒక మాట ఉంటుంది. దయచేసి ఆ మాట చదువుదాము. చూడండి, 42వ వచనం, 12 అధ్యాయము 42వ వచనము. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను జ్ఞాని అయ్యుండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని జ్ఞానమై ఉన్నాడని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సామెతల గ్రంథములో నుండి ఒక 3 సందర్భాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును. 3వ వచనంలో చూసినట్లయితే దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయను సత్యాన్ని కంఠభూషణం వలె మనము ధరించవలసి ఉన్నదని దేవుని వాక్యము మనకు తెలియచేస్తా ఉంది. ప్రియులారా, మనము అందంగా కనిపించాలని లేదా చాలా అట్రాక్టివ్గా కనిపించాలని ఆభరణాలు ధరిస్తూ ఉంటాం. కానీ వీటన్నిటికీ మించినటువంటి ఒక మంచి ఆభరణం ఏంటంటే దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. దయను సత్యాన్ని కంఠభూషణముగా ధరించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రియులారా, దేవుని వాక్యంలో మంచి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. 5వ వచనం చదువుదాము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ప్రియులారా, దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తా ఉంది.
అనేక సార్లు మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం ముందుకు కొనసాగిపోతా ఉంటాం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకుంటావు అని దేవుని వాక్యం బోధిస్తా ఉంది. నేను జ్ఞానమును ఎరిగిన వాడిని కదా అని నువ్వు అనుకుంటావు. నా సొంత ఆలోచన చొప్పున నేను నడుస్తాను అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుని వాక్యము ఏమని హెచ్చరిక చేస్తూ ఉందంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. దేవుని యొక్క ఆ! ఉద్దేశాన్ని మనము గ్రహించి, దేవుని యొక్క నడిపింపు చొప్పున మనము ముందుకు కొనసాగించబడవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక మంది స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళుతూ ఉండడం వల్ల ప్రియులారా, వారు కొంత దూరము ప్రయాణం చేసిన తర్వాత చతికిల పడిపోవడము మనకు కనబడతా ఉంది. కనుక స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్ళకూడదని దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది. 6వ వచనములో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ప్రవర్తన అంతటి యందు, కొన్నిసార్లు మనం ఏ విధముగా ప్రవర్తిస్తూ ఉంటామంటే, నా జీవితానికి నేనే రాజును, నా జీవితానికి నేనే రాణిని, నాకు చెప్పగలిగింది ఎవరున్నారు, నా జీవితానికి నేనే అధిపతి అన్నట్లుగా మన ప్రవర్తన ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏమని మనకి హెచ్చరిక చేస్తూ ఉందంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ప్రియులారా, దేవుడు ఎప్పుడూ కూడా ఒక హైరార్కీ ఉంచుతూ ఉన్నాడు. దేవుని చేతి క్రింద సంఘము ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భర్త చేతి క్రింద భార్య ఉండాలి. తల్లిదండ్రుల చేతి కింద పిల్లలు ఉండాలి. యజమానుడి చేతి క్రింద పనివాడు ఉండాలి. ఒక క్రమాన్ని దేవుడు పెట్టి ఉంచాడు. కనుక మన జీవితానికి మనమే రాజులమైనట్టు, మహారాణులమైనట్టు ప్రవర్తించడం కాదు గాని, దేవుని అధికారానికి మనల్ని మనము అప్పగించుకుంటే ఆయన మన మార్గాలను సరళము చేస్తాడు అని దేవుని వాక్యం మనకి ఇక్కడ బోధిస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7వ వచనములో, నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. నేను జ్ఞానిని గదా అని నేను అనుకోవద్దు. చాలాసార్లు మనకు మనమే జ్ఞానులమైపోతూ ఉంటాం. మనకు మనమే బుద్ధి చెప్పుకున్న వారంగా అయిపోతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టని పరిస్థితి మన జీవితాల్లో ఉంటూ ఉంది. కనుక ప్రియులారా, మనకు మనమే జ్ఞానులమైనట్టుగా ప్రవర్తించకుండా దేవుని జ్ఞానాన్ని ఆశ్రయించి, దేవుని వాక్యాన్ని ఆశ్రయించి, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని అధికారమునకు మనము లోబడవలసి ఉన్నది అని ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ప్రియులారా, దేవుని యందు భయము భక్తి మనకు ఉండాలి. భయము ఉండాలి, భక్తి ఉండాలి. కొన్నిసార్లు మనల్ని మనం పరిశీలన చేసుకుంటే భయము ఉండదు, భక్తి ఉండదు. నిజం ప్రియులారా. ఎందుకంటే మన భక్తి అంతా ఎలా ఉంటుందంటే, ఉదయాన్న ఘనమైనవి నీ కార్యాలని పాట పాడి, సాయంకాలాన ఆ, నా స్వామి అని డాన్సులు వేస్తూ ఉంటాం. అది భక్తి కాదు. లేదా సాయంకాలాన ఏదో డాన్సులేసి ఉదయాన్న సువార్త ప్రకటిస్తే
మన సువార్తను ఎవరు వినరు, అది భక్తి కాదు. దానిని నేను అంటాను మిశ్రితమైన జీవితము. అది మిశ్రితమైనది. మిశ్రితమైన జీవితాన్ని దేవుడు ఇష్టపడడు ప్రియులారా. మనము దేవుని యెడల భయము భక్తి కలిగి ఉంటే జాగ్రత్త వహించాలి. నిర్లక్ష్యం ఉండకూడదు. భయముతో భక్తితో దేవుణ్ణి ఆరాధించాలి, పూజించాలి, ఆయన సన్నిధికి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయం లేని కోడి బజారులో గుడ్డెట్టిందంట. ఇంతకు ముందు చెప్పాను ఆ మాట. ప్రియులారా, భయము భక్తి మన హృదయంలోంచి రావాలి. భయము భక్తి దేవుని యెడల మనం కలిగి ఉంటే ప్రియులారా, సాయంకాల ప్రార్థనలో ఎంతమంది వస్తూ ఉన్నాం? ఏదో ఒక రోజు రాలేదు, 2 రోజులు రాలేదు, ఒక 3 రోజులు రాలేదంటే ఓకే. ఏదండి మన భయం ఎక్కడుంది? మన భక్తి ఎక్కడుంది? కదా! ఇలాగ అనుకున్నందుకు దయచేసి ఎవరు బాధపడవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది. దేశంలో ఉజ్జీవం కావాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. సంఘము ఉజ్జీవింపబడాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియులారా, సంఘము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుని కాపుదల దేవుని పిల్లల చుట్టూ ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే మనం ఎక్కడ దేవుని సన్నిధిలో కనబడతా ఉన్నాము? మనలో ఉన్న భయము భక్తి ఏ విధముగా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకోవలసిన అవసరత ఉంది. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. దేవుని వాక్యం అదే చెప్తా ఉంది. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు ఆరోగ్యము కావాలి అంటే, నీకు బలము కావాలి అంటే దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించటానికి రా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మంచి మాటలు ఉన్నాయి. 9వ వచనంలో చూసినట్లయితే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ రాబడిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగము. ఇది నేను చెప్తున్న మాట కాదు. నేను చెప్తే మా పాస్టర్ గారికి ఆశ ఎక్కువండి, మా పాస్టర్ గారికి ఎక్కడైనా తీసుకోవాలన్న ఆశ అండి అని మీరు అంటారేమో. దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది. నీ రాబడిలో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి, అలాగే నీ ఆస్తిలో భాగం ఇవ్వాలి అంట. దేవుని వాక్యము బోధిస్తా ఉంది. ప్రియులారా, అలా చేస్తే అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో క్రొత్త ద్రాక్షారసము పైకి పొరిలి పారును. ప్రియులారా, కొన్నిసార్లు మనము లేమితో బాధపడడానికి కారణం అదే. మనం సంపాదించినదంతా చిల్లు సంచిలో వేసినట్టు అయిపోవడానికి కారణం అదే. దాతృత్వము లేకపోవడము. అందుకే పదే పదే చెప్తూ ఉన్నాను. మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, లేకపోతే వేరే విధంగా భావించినా ఇది వాక్యానుసారం ప్రియులారా. ఎందుకంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నేను జ్ఞానిని కదా అని మనకు మనము జ్ఞానాన్ని బోధించుకోకుండా ప్రియులారా, మన రాబడిలో ప్రథమ ఫలాన్నిచ్చి ఆస్తిలో భాగాన్నిచ్చి దేవుణ్ణి గణపరిచినట్లయితే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరిలి పారును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఏదైతే వాక్యమై ఉన్నదో ఆ వాక్యాన్ని తప్పక మనము పాటించాలి అని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథంలో 2వ భాగానికి వెళ్దాము. చూడండి,
8వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకుందాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు. ప్రియులారా, ఇక్కడ జ్ఞానం అనేది ఒక వ్యక్తిగా పోల్చబడి చెప్పబడతా ఉంది, లేదా వ్యక్తీకరించబడతా ఉంది. వ్యక్తిత్వం, జ్ఞానం అనేది ఒక వ్యక్తిగా పోల్చబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దీనంతటికీ మించి యేసుక్రీస్తు ప్రభువారు మన జ్ఞానమై ఉన్నారనే సంగతి దీనిని మనకు ఈ లేఖన భాగము మనకు తెలియజేస్తూ ఉంది. 22వ వచనం నుండి, పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైనవిగా యెహోవా నన్ను కలుగ చేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము నాకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమి దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని. ప్రియులారా, జ్ఞానాన్ని గుర్చినటువంటి మాట ఇది. 27వ వచనములు చూసినట్లయితే, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, జ్ఞానం అనేది సంతోషించేటువంటి ఒక తండ్రి కుమారునిగా ఇక్కడ పెర్సానిఫై చేయబడింది. ఇది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యమై ఉంది. ఆ జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువారే అనే సంగతి మనమందరము జ్ఞాపకము చేసుకోవచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ మరొక మాట కూడా మనకు కనబడతా ఉంది. చూడండి, 32వ వచనములో, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. జ్ఞాన మార్గములను అనుసరించు వారు ధన్యులు అని దేవుని వాక్యము బోధిస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? ప్రియులారా, దేవుని జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువారే. ఇందాక మనం చదువుకున్నట్లుగా మన జ్ఞానము, మన బుద్ధి, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు జ్ఞానమును, నీతియు, విమోచన అయి ఉన్నారని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సామెతల గ్రంథంలో మరొక లేఖన భాగాన్ని చదివి మనం ముగించుకుందాము. చూడండి, 31వ కీర్తన, క్షమించండి, 31వ అధ్యాయము 10వ వచనం నుండి చూసినట్లయితే గుణవతిరాలైనటువంటి భార్యను గురించి అక్కడ వ్రాయబడుతూ ఉంది. చదువుదాము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనము నుండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుణవతి అయిన భార్య దొరుకుట మంచిది, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అవును ప్రియులారా, గుణవతి. ప్రియులారా, ఈ దినాల్లో చూసినట్లయితే భార్యలైన వారు ఏ విధముగా ఉండాలో ఆ సందర్భాలన్నీ ఇక్కడ రాయబడతా ఉంది. లేదా ఒక స్త్రీ ఏ విధముగా ఉండాలో ఆ సందర్భాలన్నీ ఇక్కడ రాయబడతా ఉన్నాయి.
చదువుదాము 11వ వచనములో. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతనికి అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమీ చెయ్యదు. భార్య మేలు చేయాలి. అందుకే దేవుని వాక్యములో ఉంది, భార్య దొరికిన వానికి మేలు దొరికింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చిన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న ఆ తొలి దినాల్లో పిఆర్కేవి ప్రసాద్ గారని ఒక దైవజనులు మా గ్రామానికి వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. ఆయన ఒకసారి పెళ్లిలో చెప్పిన మాట ఏంటంటే, ఈ దినాల్లో భార్య దొరికిన వారికి మేలు కాదండి, తేలు దొరికిందంట. తేలు. ఏమండి? భార్య దొరికితే అది మేలుగా ఉండాలి, తేలుగా ఉండకూడదు. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే, భార్య దొరికిన వానికి మేకు దొరికింది అని అంటాం. ఏమండి? మేకులాగా ఉండకూడదు, విధేయత కలిగి ఉండాలి. స్త్రీలను అణసివేయడానికి ఈ మాట చెప్పబడలేదండి, లేదా దేవుని వాక్యంలో రాయబడలేదు. ఒక స్త్రీ అణకువగా ఉంటే ఆమెకు గౌరవము, ఆమెకు ఘనత. అణకువగా ఉండటం వలన ఆమె ఘనపరచబడతాది. విధేయత చూపించడం వలన ఆమె ఘనపరచబడతాది. కనుక తన భర్తకు ఆమె మేలు చేస్తూ ఉందని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. యూట్యూబ్ మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కనుక ఆ మధ్య చాలా ఆ, 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 ఏంటవి షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ వచ్చాయి. నేను అందులో చూడలేదు కానీ ఎవరో ఒక ఆమె వాళ్ళ భార్యని తోసేస్తుంది కదా, ఏమన్నా ఎత్తైన ఏదో బిల్డింగ్ లోంచి దేంట్లోంచి పడదు వస్తుంది. ఎంత దుర్బుద్ధో ఒక్కసారి చూడండి. ఏమండి? భర్తను తోసేయడం ఏంటండి? అటువంటి భార్యలు ఈ కాలంలో ఉన్నారు. వీళ్ళరా అటువంటి గారి గురించి ఏం చెప్పాలో మీరే ఆలోచన చేయండి. ఆమె తన భర్తకు మేలు చేయను గాని కీడు చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసనారును వెతుకును, తన చేతులారా వాటితో పని చేయును. ఏమండి? తన చేతులారా పని చేయును. వీళ్ళరా భార్య ఉండవలసినటువంటి అణకువ. కొన్నిసార్లు ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలలో చాలా ఏముంటది, ఒక రకమైనటువంటి ఏముంటదండి, ఒక రకమైనటువంటి ఇగో ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను కదా, నేను అక్కడికి వెళ్ళి వస్తున్నాను కదా, ఇంటి దగ్గర నువ్వేం చేసావు, లేకపోతే నేను సంపాదిస్తున్నాను కదా నువ్వేం చేసావు కుటుంబానికి అన్నట్లుగా ప్రియులారా ఉంటూ ఉంది. కానీ భార్య ఏ విధంగా ఉంటాలో ఇక్కడ మనకు చూపెడతా ఉంది. ఆమె తన చేతుల ద్వారా పని చెయ్యును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఆహారాన్ని సంపాదించి లేదా ఆమె ఆహారాన్ని తెచ్చుకొని తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఏమనండి? అటువంటి స్త్రీ జ్ఞానవంతురాలు, గుణవంతురాలు అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ మాట వీళ్ళందరికీ చెప్తే అయితే మేము ఉద్యోగాలకి, వ్యాపారాలకి, పనులకి వెళ్ళాలా, మీరు ఇంటి దగ్గర ఉంటారా అని మీరు అడుగుతారేమో. ప్రియులారా, ఆ ఉద్దేశం కాదు. ఇక్కడ సంగతి ఏంటంటే ఆమె ఎంత కష్టపడి కుటుంబం కొరకు పనిచేస్తూ ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో కొన్ని తెగల మధ్య ఉండేటువంటి ఒక నియమం ఏంటో తెలుసా? భార్యలు బయటికి వెళ్ళి ఆహారాన్ని సంపాదించి ఇంటికి తీసుకుని రావటం, భర్తలు ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకొని వారి ఆలన పాలన చూసుకుంటారు. భార్యలు బయటికి వెళ్ళి కష్టపడి ఆ అడవుల్లోకి వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకొని వస్తారు. ఇప్పుడు ఆ పద్ధతి ఇక్కడ ఆచరించండి అంటే సాయంకాలానికి భోజనాలు ఉండవు మనకి ఎవరికి కదా. కానీ ఇక్కడ
ఒక గుణవతి అయిన భార్య ఏ విధముగా ఉండాలో దేవుని వాక్యము బోధించుతూ ఉంది. ఎటువంటి అణకువ కలిగి ఉండాలో, ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలో దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. 15వ వచనము, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తులకు భత్యము ఏర్పరచును. చీకటితో లేచి, మనం చీకటితో లేస్తాం ఉదయం 9 గంటలకి. ఏమండి? అంటే ఉద్యోగాలకి వెళ్ళే వారి సంగతి వేరే. మీరు త్వరగా లేచి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు తప్పదు గనుక, ప్రయాణాలు చేయాలి గనుక. కానీ ప్రియులారా, చీకటితో లేచే ఎందుకు ఇది ఒక రకమైనటువంటి ఒక జాడ్యం అని చెప్పుకోవాలి. ఇటువంటి జాడ్యము మన క్రైస్తవుల్లో కూడా ఉంది. లేటుగా పడుకోవడం, ఆలస్యంగా లేవటం. ఏమండి? ఏమో ఇప్పుడున్నటువంటి పిల్లల యొక్క సినారియో ఆ విధంగా ఉందేమో నాకు అర్థం కావట్లా. మేమెప్పుడు లేటుగా పడుకునేది లేదు. ఒకవేళ ఎప్పుడైనా లేటుగా పడుకుంటే ఆలస్యంగా లేచేది ఎప్పుడూ లేదు. నా జీవితంలో ఎప్పుడూ లేదు. పాస్టమ్మ గారే సాక్ష్యం, అడగండి ఆమె. ఎప్పుడు ఆలస్యంగా లేవను. 5:30, 6 కల్లా లేచిపోతాను ఎప్పుడూ కూడా. అది నాకు అలవాటు. స్కూల్ నుంచి అలవాటే. కాబట్టి ప్రియులారా, చీకటితో లేవడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఉదయాన పెందలకడ లేచి ప్రార్థన చేసుకుని, ప్రార్థనతో ఆ రోజు ప్రారంభిస్తే ఎంత ఆశీర్వాదకరము. స్త్రీలనే కాదు, పురుషుల విషయంలో కూడా. ప్రియులారా, ఇప్పుడుండేటువంటి యవన పిల్లలు దీన్ని గ్రహించుకొనండి. ఆరోగ్యము కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. పెందలకడ లేస్తే ఆక్సిజన్ మంచిగా అందుతుందంట. పెందలకడ లేచి ఇంటి బయటకు వచ్చి వాకింగ్ చేసిన, ప్రార్థన చేసుకున్న మంచి ఆక్సిజన్ ఉదయం పూట అందుతుందని నేను చదివాను. కాబట్టి ప్రియులారా, అది ఆరోగ్యానికి మంచిది. కనుక పెందలకడ గుణవతి అయిన భార్య పెందలకడ చీకటి ఉంటుండగానే లేస్తా ఉంటుంది. మనకు ఒక సామెత ఉంది, కొత్త పెళ్లి కూతురంట పొద్దు ఎక్కక ముందే లేచి ఇల్లు అలుగుతుందంట. 6 నెలలు అలవాటు అయిపోయిన తర్వాత పొద్దు కాలుకు తగిలినా లేవదంట. ఏమండి? అలాగా ఉండకూడదు. గుణవతి అయిన భార్య, ఒక డిసిప్లిన్ ఉండాలి ఎవరైనా కానీ. ఏమండి? ఎవరైనా కానీ ఒక డిసిప్లిన్ ఉండాలి అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. 16వ వచనములో, ఆమె పొలమును చూసి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. హల్లెలూయా. పొలం తీసుకుంటుందంట, తాను కూడబెట్టిన ద్రవ్యంతో ద్రాక్ష తోటను కొంటుంది. ఆమేన్, హల్లెలూయా. మనోళ్ళు కూడా డబ్బులు కూడబెడతారు. పోపుల డబ్బాలోన, ఏమండి, పప్పు డబ్బాల్లోన. ఎవ్వరికీ తెలియదండి. బాయ్స్ గారు ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు ఎక్కడ డబ్బులు దాస్తున్నారనేది ఎవ్వరికీ తెలియదు. ఏమండి? ఉంటాయి. కానీ ఆ డబ్బులన్నీ కూడబెట్టి ఏం చేస్తారు తెలుసా? ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత, మా కన్నోరు ఇచ్చారు ఈ డబ్బులు అని చెప్పి, అది మన కోసం ఖర్చు పెట్టొచ్చు, లేకపోతే మరొక దేనికోసమైనా ఖర్చు పెట్టొచ్చు. కానీ చెప్పేది ఏంటంటే, మా అన్నయ్య ఇచ్చాడు, మా అమ్మ ఇచ్చింది. ఏమండి? శాంతికి మరి బాగా సంతోషిస్తా ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. ఏమండి? అలాగా ద్రవ్యం కూడబెట్టి మా కన్నోరు ఇచ్చారని చెప్పి వాళ్ళకి క్రెడిట్ ఇస్తారు కానీ ఆ ద్రవ్యాన్ని కూడబెట్టి దానితో ద్రాక్ష తోటను కొనేటువంటి ఏమంటారు ఆసక్తి. ప్రియులారా, దేవుని వాక్యములో ఉంది, తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును, ఆమె నడుకొట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. ఈ అధ్యాయం చదవండి. స్త్రీలైన వారు కుటుంబానికి ఏ విధంగా మీరు సహకారులుగా ఉండబోతూ ఉన్నారో ఆ సంగతులను మీరు చూడండి. ఇంకా అనేకమైన సంగతులు ఇందులో ఉన్నాయి. ఆమె
వ్యవసాయం చేస్తూ ఉంది, వ్యాపారం చేస్తూ ఉంది, వ్యవహారం చేస్తూ ఉంది, వస్త్రాలను తన కుటుంబం కొరకు సంపాదిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. గుణవతి అయిన భార్య ఆ విధముగా ఉండాలి. ప్రియులారా, అందును బట్టి ఆమె ఏం చేస్తూ ఉందో ఒక్కసారి చదవండి. 26వ వచనంలో, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. అజ్ఞానురాల్లాగా మాట్లాడదు, మూర్ఖురాలులాగా మాట్లాడదు. గడిచిన వారాల్లో మనం చెప్పుకున్నాము, యోబు భార్య యోబుని ఏమని ప్రశ్నించింది? ఇంకా నీ యథార్థత నువ్వు విడువకుందువా? దేవుణ్ణి దూషించి చచ్చిపో అని ఆయన్ను ప్రాణాన్ని విసిగించింది. ప్రియులారా, ఒక గుణవతి అయిన భార్య నోరు తెరిచినప్పుడు జ్ఞానముగా మాట్లాడాలి. గుణవతి అయిన భార్య నోరు తెరిచినప్పుడు వివేకముగా మాట్లాడాలి. కృపగల ఉపదేశమును ఆమె బోధించును. మన మాటలు కృపాసహితముగా ఉప్పు వేసినట్లుగా ఉండాలని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. కనుక గుణవతి అయిన భార్య ఆ విధముగా ఉండాలని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. 28వ వచనములో, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ప్రియులారా, ఏ స్త్రీ అయితే, ఏ భార్య అయితే ఇటువంటి మంచి గుణాలను కలిగి ఉంటుందో ఆమె తన భర్త యొద్ద నుండి మెప్పును పొందుకుంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక గుణవతి అయిన భార్యకు ఉండవలసినటువంటి మంచి లక్షణాలు ఇందులో మనం చూస్తూ ఉన్నాము. 30వ వచనములో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందము వ్యర్థము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. మరి ఏముండాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని యందు భయము భక్తి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సామెతల గ్రంథములో నుండి అనేకమైన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని దేవుని వాక్యం మనకు ఘోషించి చెప్తూ ఉంది గనక ఆయన యందు భయము భక్తి, యథార్థమైన భయము యథార్థమైన భక్తి కలిగి ఉందాము. నా కుమారుడా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారమునకు లోబడిని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. దయను సత్యమును కంఠభూషణం వలె ధరించు అని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ఆ అట్టిది ఆ ముత్యము కంటే అమూల్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి ఎన్నో జ్ఞానయుక్తమైన మాటలు సొలొమోను రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఒక విచారమైన సంగతి ఏంటంటే, సొలొమోను లాంటి ఒక జ్ఞాని తన అవసాన కాలంలో అనేక మంది భార్యలను వివాహం చేసుకొనుట ద్వారా విగ్రహములకు ధూపం అర్పించి దేవుని యొక్క ఉద్దేశములో నుండి తప్పిపోయినట్లుగా ప్రియులారా మనం చూస్తూ ఉన్నాము. అది ఎంత మాత్రము కూడా మంచిది కాదు. అది ఎంత మాత్రము కూడా క్షేమకరమైనది కాదు. ఎందుకంటే జ్ఞానము కలిగి ఉండవచ్చు, కానీ అది దైవికమైన జ్ఞానమై ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగించే జ్ఞానమై ఉండాలి. ప్రియులారా, నాలెడ్జ్ అనేది వేరు, విజ్డమ్ అనేది వేరు.
నాలెడ్జ్ అనేది ఇన్ఫర్మేషన్, సమాచారము. కానీ విజ్డమ్ అనేది దైవికమైనటువంటి జ్ఞానము, దైవికమైనటువంటి వివేచన. కనుక దేవుని యందు భయము భక్తి కలిగి దేవుడు మనకిస్తున్నటువంటి ఆ మాటలను మన వ్యక్తిగత జీవితాల్లోనికి అన్వయించుకొని యేసుక్రీస్తు ప్రభువారే మనకు జ్ఞానమై ఉన్నారు అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారముగా ప్రభువును కలిగి ఉండాలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని మరొకసారి తెలియచేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఇవ్వబడిన సాక్ష్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మాకు జ్ఞానమును, నీతియు, విమోచన అయి ఉన్నారని మీ వాక్యం మాకు బోధిస్తూ ఉంది. ప్రభువా, జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువా, మిమ్మును మా జీవితాల్లో కలిగి ఉంటూ మీ చిత్తాన్ని చేయటానికి మీ కృప మాకు చూపించమని మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దీవించండి, దర్శించండి, మీ కృప చూపించండి. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.